హాయ్ ఫ్రెండ్స్, జిమ్ లేకుండా ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా మనం చాలా ఫిట్గా అయితే ఉండొచ్చు. కేవలం మన బాడీ వెయిట్తోనే మనం ఎక్సర్సైజులు చేసి మనం యాక్టివ్గా ఫిట్గా అయితే ఉండొచ్చు. నా పేరు అశోక్, సిఆర్పిఎఫ్ జవాన్. నేను ఇప్పుడు ఒక వీడియో మీకు పెడుతున్నాను. ఈ వీడియోలో అయితే చూడండి. మీరు ఈ వర్కౌట్స్ చేస్తే మనకి మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మన మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఫ్యాట్ బర్నింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ వర్కౌట్స్ నేను ఒక సెట్ అయితే చేసి చూపించాను. నేను ఈ వర్కౌట్స్ మీరు కనీసం 5 సెట్స్ అయితే చేయాలి. ఎవ్రీ ఎక్సర్సైజ్కి మనం 15 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి. 15 సెకండ్స్ టు 20 సెకండ్స్ రెస్ట్ ఇస్తూ, అలాగే నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేశాను. ఈ వర్కౌట్స్ అని మీరు అన్ని ఎక్సర్సైజ్ కలిపి ఒక రౌండ్ అనమాట. అలాగా 5 రౌండ్స్ అయితే మీరు చేయాలి. ఈ వర్కౌట్స్ చేయండి. చాలా మనకి ఫ్యాట్ బర్నింగ్, వెయిట్ లాస్ అవుతాం, మన మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బాడీ మనం ఫిట్గా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే వ్యాయామాలు చేసేటప్పుడు అది యోగా అయినా సరే, జిమ్ అయినా సరే, గ్రౌండ్ వర్కౌట్ ఏదైనా సరే మనం వార్మప్ చేయకుండా ఎప్పుడు చేయకూడదు. వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బాడీ అనేది మనకి వేడి ఉండాలి, హీట్ ఉండాలి. వ్యాయామం చేసేటప్పుడు మనం నార్మల్గా ఉన్నప్పుడైతే మనం వ్యాయామం చేయడానికి కావాల్సిన హీట్ అయితే ఉండదు. మనకి ఎప్పుడైతే బాడీలో హీట్ అనేది ఉంటుందో వ్యాయామం చేసేటప్పుడు మనకి ఎటువంటి అంటే కండరాలు పట్టేయడం, ఈ నరం పట్టేయడం, అటువంటి జాయింట్స్ పట్టేయడం అటువంటివి ఉండవు. ఎప్పుడూ కూడా వార్మప్ చేసిన తర్వాతే మనం వ్యాయామాలు చేయాలి. ఇందులో భాగంగానే నేను జంపింగ్ జాక్స్ చేశాను. ఈ విధంగా మీరు ప్రతి ఎక్సర్సైజ్ని ఇలాగా 30 సెకండ్స్ నుంచి 45 సెకండ్స్, 1 మినిట్ కూడా చేయొచ్చు. అలా మనం సెట్ ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన వ్యాయామాలు అంటే మనకి జిమ్కి వెళ్ళకుండానే మనకి ఇలా పుల్అప్స్ రాడ్ ఉంటే చాలు, బార్ ఉంటే చాలు. ఓన్లీ మన బాడీ వెయిట్స్తోనే మనం ఫిట్గా ఉండడానికి ఈ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్లస్ మజిల్ బిల్డ్ చేయడం, అంటే హెవీగా కాకుండా మనం ఎప్పుడు ఫిట్గా ఉండడానికి మాత్రమే ఈ ఎక్సర్సైజ్ ఎలాగా మీరు చేయండి. ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు చాలా ఫిట్గా ఉంటారు, మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు, మీ యొక్క బాడీ షేప్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.